నీ పరిశుద్ధ నామమునకు వేల స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఉదయ కాలంలో నా ప్రభ నీ మందిర ఆవరణంలో చేరి ఈ రీతిగా నన్ను స్థుతించి ఆరాధించే భాగ్యాన్ని మాకు అందరికి ఇచ్చినందుకు వందనాలు. మరొక దినాన్ని మా జీవితాలకు మీరు దయచేసినందుకు వందనములు చెల్లిస్తున్నానయ్యా. ఈ కూడిక ఆదరించి అంతకు వరకు మీరే క్రమంగా జరిపించుకోండి. వాక్యం చెప్పనైనా నన్ను మరుగుపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాన్ని పొందుకోమని యేసు జీవం గల పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 6:33 కాబట్టి మీరు ఆయన రాజ్యములో నీతిని మొదలు వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అలాగే రోమా పత్రిక 14:17 దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందములై ఉన్నది. దేవుడు పరిశుద్ధ వాక్యము దీవించును గాక. ఈ వాక్య భాగంలో ఈ మాటలు యేసు ప్రభు శిష్యులను బలపరచడానికి, వారిని దృఢపరచడానికి, విశ్వాసములో నిలకడగా ఉండాలని వారిని ఉద్దేశించు ఈ మాటలు పలికాడు. దేవుని రాజ్యం అంట భోజనము పానము కాదు కానీ నీతి సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందము అయినదని ప్రభు చెప్తున్నాడు. ఈ వాక్య భాగంలో రాజ్యము, నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందమనే ఒక పాయింట్లను మనము దేవుని సహాయంతో ధ్యానం చేసుకున్నాము. మొట్టమొదటిగా రాజ్యము. రాజ్యం అనగా దేవుని పిల్లలు. ఈ రాజ్యము భూ సంబంధమైన రాజ్యము, ఆత్మ సంబంధమైన రాజ్యం అని రెండు భాగములుగా మనం ధ్యానం చేసుకున్నాము. మొట్టమొదటిగా భూ సంబంధమైన రాజ్యం అంటే అది ఒక రాజు ఉంటాడు. ఈ రాజ్యము అశాశ్వతమైనది, కానీ అది ఒకానొక టైంలో అది లయమైపోతుంది. ఈ లోకము కూడా అంతమైపోతుంది, అస్థిరమైనది. అలాగే సర్వాధికారి అయిన యేసు ప్రభు వారిని ఈ లోక అధికారి అయినటువంటి సాతానుడు ఒక సవాలును విసురుతున్నాడు. నాకు మ్రొక్కు, ఈ రాజ్యాన్ని అంతటినీ నీకు ఇస్తాను అని చెప్తున్నాడు అన్నమాట. ఈ వాక్య భాగం మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనములో యేసు ప్రభు అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం నుండి పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమని అన్నాడు. అందుకే యేసు ప్రభు అన్నాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడినది గ్రంథములని చెప్తున్నాడు. మళ్ళీ ఇంకొకసారి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుమ్ముకోమంటే ఒక దేవాలయాన్ని తీసుకెళ్ళి యేసు ప్రభు నిన్ను దేవుని కుమారుడు కదా కిందకు దుమ్ముకుము, అప్పుడు ఆయన నీ దూతలకు ఆజ్ఞాపిస్తాడు, నీ పాదములు ఎప్పుడునూ రాతికి తగలకుండా వారిని చేతులతో పట్టుకుందరు అని చెప్తాడు. మరి ఇంకొకసారి మిగిలిన ఎత్తైన ఒక కొండ మీదకి ప్రభు తీసుకొని పోయి ఈ లోక రాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకి వివరించి చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినలా వీటన్నిటినీ నీకు ఇస్తానని ప్రభుతో చెప్పగా యేసు అంటున్నాడు వారితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదని ప్రభు చెప్తాడు. కాబట్టి శపింపబడిన భూమిలో మనం ఉన్నాము. మనల్ని రక్షించడానికి ఆయన రాజ్యమున మనం ఉండాలని యేసు ప్రభు వారు మానవ ఆకారంలో ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు అనే సాతానుడు శోధించాడు. మనం ఎలాంటి మానవ మాతృలము. అప్పుడు యేసు ప్రభు శోధించినప్పుడు సాతానుడు ముమ్మారు వాక్య ఖడ్గము చేతనే సాతానుని జయించాడు. కాబట్టి మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనం ఎన్నో శోధనలో పడుతూ ఉంటాం. కాబట్టి మనలో ఆ శోధన నుంచి మనం రక్షింపబడాలంటే మనం దేవుని సేవించే బిడ్డలంగా ఉండాలి.
ఆయన వాక్యాన్ని చదివేవారముగా అలాగే ప్రార్థించే బిడ్డలంగా ఉండాలి. యేసు ప్రభు వారు కూడా ఆయన 40 దినములు 40 రాత్రులు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అలాగే మనం ఎఫెసీ 6:17 లాగా రక్షణను శిరస్త్రాణమును, రక్షణ అంటే ఏంది? యేసు ప్రభువును ఒప్పుకోవాలి, మన పాపములను మనం ఒప్పుకోవాలి, పశ్చాత్తాపంతో ఆయన ఒప్పుకొని బాప్తిసం తీసుకున్నట్లయితే ఆ రక్షణ అనేది మనకు వస్తుంది. రక్షణ అనే శిరస్త్రాణం అంటే మనం బైక్ మీద వెళ్ళేటప్పుడు మనం శిరస్త్రాణం పెట్టుకుంటారు, హెల్మెట్ అంటే కింద పడ్డాగానే దెబ్బ తగలదు అనమాట, చనిపోరు. అలాగే ఈ రక్షణ అనే శిరస్త్రాణాన్ని మనం ధరించుకోవాలంట దేవుని వాక్యము అనే ఆత్మ ఖడ్గాన్ని మనము ధరించుకోవాలి. అప్పుడే అపవాది మన యొద్ద నుండి పారిపోతాడు. ఈ లోకంలో మనల్ని ఎవరో రక్షించలేరు, మనం ఎలా పెట్టి కొనలేము, అది డబ్బు పెట్టి మనం సంపాదించుకోలేము. కానీ దేవుని నమ్మాలి, బాప్తిసం తీసుకున్నప్పుడే ఆ రక్షణ అనేది మనకు కవచంగా ఉంటుంది. అలాగే ఈ లోకంలో మనము దేవుని వాక్యాన్ని కలిగి ఉండాలి, మనం ప్రార్థించాలి. ఎప్పుడైతే మన శోధనలు వస్తాయో మనం ప్రార్థించినట్లయితే ఆ శోధనల నుండి దేవుడు మనల్ని తప్పిస్తాడు. యేసు ప్రభు సాతాన్ని ఖండిస్తూ నీ దేవుడైన యెహోవాను సేవించాలని చెప్పాడు. ద్వితీయోపదేశకాండము 6:13 కూడా నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనని సేవించాలని రాయబడి ఉన్నది. అలాగే 10:20 కూడా నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనని సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణము చేయవలని యేసు ప్రభువారు సాధారణంగా చెప్పాడు. కాబట్టి మనము యేసు ప్రభువుని మనము ప్రార్థించే వారముగా అనుదినము ఆయన సహవాసములు ఈ రీతిగా ఉదయకాలమున మనము దేవునికి మొట్టమొదట ప్రాధాన్యత ఇచ్చినట్లయితే, మనం సహవాసములో వాక్య పరిచర్యలో ఉన్నట్లయితే మనం ఈ లోకములో వచ్చే శోధనలో కూడా మనము తప్పింపబడతాము. దేవుని మ్రొక్కే విషయంలో కూడా యెహోషువ ప్రవక్త అంటున్నాడు, యెహోషువ 24:15 నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదమన్నారు. మీరు ఎవరిని సేవిస్తారో నాకు తెలియదు, కానీ నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదమన్నాడు. అనే మనము కూడా మన పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవుని సేవించే వారంగా మనము ఉండాలి. ఆ యొక్క ఆశ ఉన్నది కాబట్టి ఈ ప్రాతకాలం మనము దేవుని యొద్దకు పరిగెడి వచ్చాము. మన సమస్యలను, సంతోషాలను ఆయన దగ్గర మనం ఒప్పుకున్నట్లయితే మనల్ని ఆదరించే దేవుడు, సంతోష పెట్టే దేవుడు, మన సమస్యలను పరిష్కరించే దేవుడు, మన కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఆశీర్వదించే దేవుడు. అలాగే పాత నిబంధన గ్రంథంలో కూడా ఆయన వ్రాయబడినవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు క్రొత్త నిబంధనలో ఆయన నెరవేర్చాడు. పాత నిబంధనలో రాయబడినవన్నీ కూడా యేసుక్రీస్తు వారు ఈ నూతన నిబంధన గ్రంథంలో నెరవేర్చాడు. లోకాసు వార్త 24:44 భాగంలో అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోని ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవన్నని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. అంటే ఇక్కడ మోషే ధర్మశాస్త్రం అనగా మోషే రచించిన పంచగ్రంథాలు, ఆదికాండము, నిర్గమకాండము, లేవియకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము అన్నమాట. ఈ పంచగ్రంథాలు అలాగే కీర్తనకారులు రచించిన 150 కీర్తనలలో ఆయన జన్మమును గూర్చి, ఆయనను గూర్చి, ప్రభువుని గూర్చి వ్రాయబడి ఉన్నది. అలాగే ప్రవక్తలు వారి గ్రంథాలలో ఆయనను గూర్చి వ్రాయబడి ఉన్నవి. యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చి అవన్నీ కూడా నెరవేర్చాడు. అలాగే రెండవది కూడా ఆత్మ సంబంధమైన రాజ్యము, అది ఉన్నతమైనది. లోకాసు వార్త 1:33 కూడా ఆయనను అంగీకరించిన వారే ఆయన రాజ్యము, ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములను ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిది, నిత్య రాజ్యము, సుస్థిరమైనది పరలోక రాజ్యము. ఆ రాజ్యములో మనం ఉండాలని ప్రభు కోరుచున్నాడు. అది అంతము లేనిది నిత్య రాజ్యము. ఆ నిత్య రాజ్యములు ఎవరే ఉంటారంటే ఆయన బిడ్డలు. ఇహలోకములో తల్లిదండ్రుల దగ్గర ఎవరుంటారు? వాళ్ళ బిడ్డలే ఉంటారు స్వాస్థ్యాలుగా. అలాగే ప్రభువు కూడా తన బిడ్డలను కూడా తనతో పాటు ఉండాలని, ఆ నిత్య రాజ్యంలో తనతో ఉండాలని, ఆ యొక్క రాజ్యాన్ని సుస్థిరముగా చేయడానికి తన బిడ్డలను తీసుకెళ్లాలని ఆయన కోరిక. కాబట్టి కీర్తన 145
13వ వచన భాగంలో కూడా నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యం అంట. ఆ రాజ్య పరిపాలన తరతరములు ఉండను. ఇక్కడ యాకోబు వంశస్థులను ఆయన యుగయుగములు ఏలునని వ్రాయబడినది. కాబట్టి అలాంటి రాజ్యములో, నిత్య రాజ్యములో ఆయన బిడ్డలుగా మనం ఆయన దగ్గర ఉండాలంటే ఆయన ఎలాంటి వారిగా ఉండాలి? ఆయన బిడ్డలే ఆయన దగ్గర ఉంటారు. యోహాను సువార్త 1:12లో కూడా తనను ఎందరు అంగీకరించిరో వారికందరికీ తన పిల్లలకుటకు ఆయన అధికారం ఇచ్చాడు. ఎంతో మంది దేవుడు లోకాన్ని ప్రేమించాడు. ఆయన ప్రేమించిన బిడ్డలందరూ ఆయన దగ్గరికి రావట్లా. ఎందుకు? ఆయన కొందరే అంగీకరించారు. తనను ఎందరు అంగీకరించిరో వారందరికీ ఆయన తన స్వాస్థ్యాన్ని ఇవ్వడానికి, తన బిడ్డలుగా చేసుకోవడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ఈ దినము ఆయన బిడ్డలంగా, ఆయన కుటుంబంలో చేరే వారంగా మనము ఉండాలి. దానియేలు గ్రంథంలో కూడా ఉంది, 2వ అధ్యాయం 44వ వచనములో ఆ రాజుల కాలములో పరలోకమందున దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించాడంట. ఆ రాజ్యములో రక్త మాంసమును స్వతంత్రించుకొనవు. కానీ ఈ లోకములో మనము ఎలా ఉంటున్నామంటే అన్నపానమును భుజిస్తున్నాము, కానీ ఆ రాజ్యములంట ఆకలి దప్పిక ఏముండదు. పరలోక రాజ్యములో నిత్యము ఆయన స్తుతించే బిడ్డలు. పరలోకములో మరణం ఉండదు, కన్నీరు ఉండదు, ఏడ్పు ఉండదు. ఆయన బిడ్డలంగా ఆయనతోటి సంతోషించే వారముగా ఉంటాం. కాబట్టి ఈ లోక రాజ్యములో భోగభాగ్యములు మనం అనుభవించడం శాశ్వతము కాదు, కానీ ఆ పరలోక రాజ్యమును ఆయన బిడ్డలంగా, ఆయన స్వాస్యముగా ఆ పరలోక రాజ్యాన్ని కోరుకునే వారముగా మనము ఉండాలి. అలాగే ఆత్మ సంబంధమైన రాజ్యములోకి మనం వెళ్ళాలి అంటే అర్హత ఏంటి? నేను వెళ్ళాలి అని ఒక అందరి కోరిక. నిత్య నరకాన్ని ఎవరు కోరుకోరు. పరలోక రాజ్యములో ఆయన వారసులుగా ఉండాలంటే అందరి కోరిక. కాబట్టి అర్హత ఏంటి? ఎక్కడికి ఎట్లా వెళ్ళాలి మనం అంటే దేవుని వాక్యాన్ని మనం వినాలి. ఆ వాక్యాన్ని వినడమే కాదు, కానీ విశ్వసించాలి. విశ్వసించి మన పాపాలను మనము పశ్చాత్తాపంతో ఒప్పుకోవాలి, మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన తర్వాత మనకు రక్షణ బాప్తిసం తీసుకోవాలి. ఆ బాప్తిసం తీసుకొని మనకు చేసిన మేళ్లను దేవుడు ఎన్నో కార్యాలు చేస్తుంటాడు. మనం నిద్రించుట, లేచుట, తిరుగుట కూడా ఆయన యొక్క కృప అన్నమాట. కాబట్టి మనం ఇక్కడ రావడం కూడా, ఆయన వాక్యం వినడం కూడా దేవుడి యొక్క ప్రణాళిక ఒక భాగమే. ఆ మారు మనసు పొందినప్పుడు దేవుడు నీకు ఎన్నో మేలు చేశాడు. కాబట్టి నువ్వన్నిటినీ ఇతరులకు చెప్పేబడిగా ఉండాలి. ఆయన నీకు ఏ విధంగా రక్షింపబడ్డావు, ఏ విధంగా నీవు బయటకు వచ్చావు ఆ పాప ఊబిలో నుండి, ఆ మేళ్ళని యేసుక్రీస్తు గురించి మనం ఇతరులకి చెప్పే వరముగా ఉండాలి. ఏంటి నేనేం చదువుకున్నానా, నేను ట్రైనింగ్కి వెళ్ళానా, నేనేంటి నాకు విద్య రాదు అనుకుంటాం, కానీ యేసుక్రీస్తు ప్రభు శిష్యులు కూడా విద్య లేని పామరులు. వాడికి ఏమి విద్య లేదు, ఏమి తెలియదు, కానీ ప్రభువుని వెంబడించారు. ఆయన బోధన విన్నారు, ఆయనను వెంబడించి విశ్వసించి ఆయన్ని మొట్టమొదటిగా వాళ్ళు వాక్యాన్ని ప్రకటించారు అన్నమాట. అలాగే మనం ఆయన కలిగిన మనము ఆత్మలను సంపాదించే వారముగా ఉండాలి. అలాగే యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడి మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయం అందు విశ్వసించిస్తే రక్షణ ఏమి లేదు. రక్షణ అంటే వెలపెట్టి కొనేది లేదు. ఏం చేయాలంటే యేసు ప్రభుని నోటితో ఒప్పుకోవాలి. దేవుడు మృతులలో నుండి నన్ను లేపాడని మన హృదయంలో విశ్వసిస్తే నువ్వు రక్షింపబడతావు. ఆయన కుటుంబంలో, ఆయన స్వాస్యంలో ఆయన ఎక్కడుంటాడో పరలోక రాజ్యంలో మనము ఉంటాం అన్నమాట. యోహాను సువార్త 18:36లో కూడా యేసు ప్రభు అంటున్నాడు, నా రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది. అయితే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు, కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైన రాజ్యం అన్నాడు. నువ్వు రాజ్యం కదా అన్నప్పుడు ఆ యేసు ప్రభు అన్నాడు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, ఇహలోకముది కాదు, కానీ అది పరలోక సంబంధమైనది. ఒకవేళ ఈ లోక సంబంధమైన నేను రాజునైనట్టయితే నా సేవకులు నన్ను అప్పగింపరు అని అంటాడు. ఆయన నీ కొరకు నా కొరకు చనిపోయి బాధ పెట్టబడి పునరుద్ధరణయ్యాడు. ఆయన రక్తము చింతింపకుండా మన పాప క్షమాపణ లేదు. మనం ఆ గుడ్ ఫ్రైడే రోజు ఆ శిలువను ధ్యానించుకొని నా కోసమే కదా ఇన్ని శ్రమలని ఏడుస్తున్నాము, మళ్ళా
మన మన దైనందిక జీవితంలో సాగిపోతున్నాం. కానీ అది కానీ మన హృదయంలో విశ్వసించి ప్రభు నా కోసమే నువ్వు ఈ విధంగా నువ్వు హింసింపబడ్డావయ్యా, అప్పగింపబడ్డావయ్యా, చనిపోయావయ్యా అని మన హృదయంలో మనము తీర్మానం చేసుకొని ఉన్నట్లయితే ఎప్పటికీ కూడా మనము ఈ లోక దారిలోకి మనము రాము. మనం వింటున్నాము, అది ఆచరిస్తున్నాము, ఎన్నో గుడ్ ఫ్రైడేలు పోతున్నాయి, ఎన్నో ఈస్టర్లు పోతున్నాయి, కానీ మనము దాన్ని ఒక అలవాటుగా వింటున్నాం, పెడుతున్నాం, కానీ దాన్ని హృదయంలో తీసుకున్నట్టయితే ఎంతో వేదనగా ఉంటుంది. ఆయన ఏ తప్పు చేశాడని ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించాడు, 3.5 సంవత్సరాలు ఆయన సేవ చేశాడు. దానికోసం ఆయన ఎంతో వేదన పడ్డాడు. ఇప్పటికీ నీ గురించి నా గురించి ఆయన విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు తండ్రికి. అలాగే మనం ఆ రాజ్యంలో ఉండాలంటే మనం ఈ రాజ్య పౌరసత్వం, మనం ఎన్నో దేశాలు ఉన్నాయి, మనం ఇండియా సిటిజన్షిప్ ఉంది, పౌరసత్వం ఉంది మనకు 2 అన్నమాట. ఇక్కడ ఫిలిప్పీ 3:20 కూడా మన పౌరస్థితి పరలోకం అన్నది. కాబట్టి దేవుని బిడ్డలమైన మనకు 2 పౌరసత్వాలు ఉంటాయి. ఈ లోకంలో పౌరస్థితి ఉంటుంది, పరలోక రాజ్య పౌరస్థితిలో ఉంటామన్నమాట. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ఆ పరలోక రాజ్య పౌరులుగా ఉంటాము. ఈ లోకంలో పౌరులుగా ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే యేసు ప్రభువును మనము విశ్వసిస్తామో ఆయన రాజ్యములో ఆయన పౌరులుగా ఉంటాము. అలాగే పరలోక రాజ్యం అనేది సిద్ధపడిన బిడ్డలకు సిద్ధపరచబడినటువంటి స్థలం అన్నమాట. సిద్ధపాటు లేకపోతే ఎక్కడుంటారు? నిత్య నరకాగ్నిలో ఉంటారు. అటువంటి వేదనకరమైన స్థలంలో నీవు నేను ఉండకూడదని ప్రభువు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన దినమెంతా చేతులు జాపి పిలుస్తున్నాడు, హృదయం అనే తలుపునొద్ద తట్టుచున్నాడు అనమాట. కాబట్టి ఆ యొక్క పిలుపును మనము నిర్లక్ష్యం చేయకుండా ఆయనను మన హృదయంలో జోడించినట్లయితే మనం ఆయన బిడ్డలంగా ఆ నిత్య రాజ్యములో ఆయన ఉండే స్థలంలో మనం కూడా ఉంటాము. రెండవదిగా నీతి. నీతి అంటే యేసుక్రీస్తు ప్రభువారే నీతిమంతుడు. రోమా 3:11 కూడా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. కానీ దేవుని చేత నీతిమంతులుగా పిలువబడిన వారు కొందరున్నారు. మొట్టమొదటిగా చూసినట్లయితే నోవహు ఆదికాండము 7:1 కూడా యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడైయుండుట చూచితిని అంటున్నాడు అని దేవుడు నోవహు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. నోవహు నీతిపరుడు, నిందారహితుడు, దేవునితో కూడా నడిచినవాడు, దేవునికి లోబడి జీవించడం వలన నోవహు కుటుంబం రక్షణ పొందారు. దేవుడే నోవహు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. కాబట్టి ఈనాడు మన సాక్ష్యం ఎలా ఉంది? మన కుటుంబం రక్షింపబడిందా? మనలను గురించి దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. మనమే ఈ దినం మనం పరిశీలన చేసుకొని ఇప్పుడే దేవుని బిడ్డలుగా, ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా జీవించి మంచి సాక్ష్యం గల వారిగా, మంచి కుటుంబంగా మనము దేవుడు ఇష్టపడే కుటుంబంగా ఉండాలని మనము ఈ దినాన్ని మనకి ఆయన గడువుగా ఇచ్చాడు. కాబట్టి మనం ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలని తీర్మానం చేసుకోవాలి. అలాగే రెండవ వ్యక్తి అబ్రహాము. ఆదికాండము 15:6 అబ్రహాము యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఎంచబడ్డాడు. అలాగే హెబ్రీ 11:8 కూడా అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్యముగా పొందనైన ప్రదేశమునకు బయలుదేరి వెళ్ళాడు. అబ్రహామును పిలిచినప్పుడంట ఆయన విశ్వసించాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏ విధంగా బయలుదేరాలో తెలియదు, కానీ ఆయన వెంటనే ఆ స్వాస్యముగా నాకు దేవుడిస్తాడు, ఆ పొందనైన సాక్ష్య ప్రదేశానికి తెలియకుండానైనా ఆ దేవుని యొక్క పిలుపుకు లోబడి ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడు. అలాగే రోమా 1:17 కూడా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడి ఉన్నది. నీతిమంతుడు ఎలా ఉంటాడంటే దేవుని వాక్యాన్ని వినడం, దేవునికి లోబడి దేవుడు నన్ను చూస్తున్నాడు అని బ్రతకటమే అన్నమాట. ఆ నీతిమంతుడు ఎలా ఉంటాడో దేవుని విశ్వసించడం వలన అతడు మంచిగా జీవిస్తాడు. అలాగే రోమా 5:1 కూడా ప్రతి విశ్వాసి మొదట దేవునితో సమాధానపడాలి. సమాధానం ఎలా వస్తుంది? ఫిలిప్పీ 4:7 ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము
7వ వచనములో అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలిగా ఉండును. ఆ సమాధానం దేవుని యందు మనకు దొరుకుతుందన్నమాట. అలాగే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనములో, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనములో, దేవుడు నిత్యుడకు తండ్రి సమాధాన కర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడిను. మనకు సమాధానం రావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. సమాధాన కర్త అయిన అధిపతి అని ఉన్నది కాబట్టి మనం ఈ లోకములు అశాంతితో జీవిస్తూ శాంతి సమాధానం లేకుంటున్నామంటే అంటే మనం ఈ లోకంలో మన ఇష్టానుసారంగా జీవిస్తున్నామని. మన కుటుంబం ఆశీర్వదింపబడాలంటే, మన కుటుంబం నిమ్మడంగా ఉండాలంటే, సంతోషంగా ఉండాలంటే ఎవరి దగ్గరికి రావాలి? యేసు ప్రభువు యొక్క పాదముల దగ్గరకు మనము రావాలి. ఆయనను మనము సేవిస్తున్నట్లయితే మన హృదయాలకు మన తలంపులకు ఆయన కావలుగా ఉంటాడు. అలాగే దేవుడు మన హృదయంలో నివసిస్తాడు. ఎంత జ్ఞానవంతులైనను పరలోక రాజ్యంలో చేరాలి కానీ దేవుని కలిగిన వారు మాత్రమే ఆ పరలోక రాజ్యంలో చేరతారు. మనం ఈ లోకములో అన్న వస్త్రములు లేకుండా ఎంతో హీన స్థితిలో దరిద్ర స్థితిలో ఉండొచ్చు కానీ, మనకంటే గొప్పవారు సంపాదించిన వారు ఆస్తులు కలిగి ఉండొచ్చు కానీ వాళ్ళకి లేని సంతోషం దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎందుకంటే యేసుక్రీస్తునందు ఆయన సకలమైన ఐశ్వర్యాలు ఉన్నాయి. అవన్నీ ఇవ్వడానికి బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు కూడా ఆయనలో గుప్తమైన కాబట్టి మనకి ఈ లోకంలో ఏమి లేకపోవచ్చు, ఇల్లు లేకపోవచ్చు, ఏమి లేకపోవచ్చు కానీ దేవుని కలిగి ఉంటే మనం ఐశ్వర్యవంతులము. మనం అన్న వస్త్రములు కలిగిన వారమే. మనము ఈ వాక్య భాగంలో ఏమి తిందుమో ఏమి ధరించుకుందామో మనం విచారించుకోకూడదు. అవన్నీ ప్రభు తెలుసు అనమాట. ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందామని చింతింపకూడి అన్యులు వీటన్నిటి విషయమై విచారింతులు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రి తెలియదు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చిన చింతింపుకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏ నాటికీడు ఆనాటికి చాలును. కాబట్టి మనం దిగులు పడకూడదు, చింతపడకూడదు. అవన్నీ మనకి ఏ అవసరతలు ఉన్నాయో ప్రభు తెలుసు. నీ చింత యావత్తు నా మీద ఏమన్నాడు, నాకు మొదలు పెట్టమని నీకు ఉత్తరం ఇస్తాను అన్నాడు. కాబట్టి హృదయ రహస్యములు ఎరిగిన వాడు ఆయన. మనం ఆయన బిడ్డలుగా ఉన్నట్లయితే మనం అడగక ముందే సమస్తము మనకు దయచేసే దేవుడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువు కూడా భూలోకానికి వచ్చినప్పుడు ఆయన సమాధానము మనకు తీసుకొచ్చాడు. లోకసువార్త 2వ అధ్యాయము 11వ వచనములో, లోకసువార్త 2వ అధ్యాయము 14వ వచనములో, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాకని దేవుని స్తోత్రము చేయుచుండెను. కోట్ల కోట్ల కొలదిగా ఆ దూతలు ఆయనను స్తుతిస్తున్నారు. మనకి సమాధానం లేదే అంటున్నాం కానీ సమాధాన కర్తకి అధిపతి అది ఈ లోకంలో మానవ ఆకారంలో జన్మించినప్పుడు ఈ లోకానికి శాంతి సమాధానం వచ్చింది. కానీ ఆయనను మనం అంగీకరించగా మన కుటుంబాల్లో మన హృదయాల వేదన అశాంతితో ఉంటున్నాము. మనం సమాధానం కావాలంటే కొనుక్కునేది కాదు, అది ప్రభువును మన సొంత రక్షకునికి అంగీకరించినప్పుడే ఆ యొక్క సమాధానము మనకి వస్తుంది. భయము ఉండదు, నిర్భయం ఉంటుంది. దేవుని కలిగిన పిల్లలు భయముతో ఉంటారు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారు అన్నమాట. అలాగే ధన సంపదలు వస్తు వాహనాలు కలిగి ఉండడం కాదు, కానీ మనం దేవుని కలిగి ఉంటే మనం ఐశ్వర్యవంతులం అన్నమాట. అలాగే రోమ 5:11 కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడాలి. ఈ లోకంలో ఎన్నో సంపదలు ఉన్నాయి, నాకేమిలే, నాకు బంగారం ఉంది, ఇళ్ళున్నాయి, సంపద ఉంది అని మనం ఎర్రవేగుతుంటాము, నాకు అవసరం లేదని. కానీ దాని గురించి మనం అతిశయపడకూడదు. అవన్నీ ధనవంతుడు ఏం చేశాడు? లాజరు ఇద్దరు చనిపోయారు. ధనవంతుడు వెళ్ళి పాతి పెట్టబడ్డాడు. అతనికి ఎక్కడ వెళ్ళాడు? నరకంలో ఉన్నాడు, వేతన పడుతున్నాడు. తండ్రి అయిన అబ్రహామా, ఆ లాజరును పంపయ్యా, ఆ చిటికిన నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుడు కానీ అక్కడ ఏడుస్తున్నాడు. ఇన్ని అంతా తీసుకెళ్ళాడా? సన్నపరాల వస్త్రములు, మంచి భోజనము చేసి సుఖించాడు ప్రతిదినము. అవన్నీ తీసుకెళ్ళాడా? లేదు.
కానీ దేవుని కలిగి ఉంటేనే మనకు ఆయన రాజ్యంలో శాంతి సమాధానం కలిగి ఉంటాము. ప్రతి ఒక్కరు చెప్పేది ఏదో వాక్యం చేస్తున్నా వెళ్ళటం కాదు, కానీ ఒక్కసారి మీ హృదయంలో అది తీసుకోండి. ఒకవేళ ఇప్పుడు చనిపోతే నేను ఎక్కడ ఉంటాను? నేను పరలోక రాజ్యంలో ఉంటానా? నిత్య రాజ్యం ఆ యొక్క నిత్య నరకాగ్నిలో ఉంటానా? ఆయన దినం ఎప్పుడు వస్తుందో తెలియదు, ఆయన రాకడెప్పుడో తెలియదు, కను రెప్పపాటులో వస్తుందంట. కాబట్టి మనం ఈ దినాన్ని గడువుగా ఇచ్చారు నాకు దేవుడా అని మనం ఆయన హృదయపూర్వకముగా మనం ప్రార్థించినట్లయితే ఆ యొక్క నిత్య నరకాగ్నిలు కాకుండా ఆ పరదేశ దేవుని యొక్క బిడ్డలంగా ఆయన రాజ్యంలో ఉంటాము. ఆయన శాంతిని సమాధానం మనము కలిగి ఉంటాము. దేవుని కలిగి ఉన్నవారే దేవుని బిడ్డలు మాత్రమే ఈ మాటలు చెప్తారు. ఏదై నేను అతిశయపడుతున్నాను, దేవుని అందే నేను అతిశయపడాలి, ఆ సమాధానం కలిగి ఉంటున్నాను నేనని ఆయన బిడ్డలే చెప్తారు. ఈ లోకంలో ఆస్తులు, పదవులు, ధనము, కుటుంబాలు కాదు, కానీ దేవుని కలిగిన వారికి సమాధానం కలిగి ఉంటారు. దేవుని కలిగినందుకే మనము అతిశయపడాలి. నా రక్షకుడు, నా దేవుడు నాకున్నాడు, నాకు ఈ లోకంతో ఏం పనిలేదని మనం నిర్భయంగా ధైర్యంగా బ్రతికే వరంగా ఉండాలి. పౌలు భక్తుడు అంటున్నాడు, క్రీస్తు వలన నేను అతిశయపడుతున్నాను అన్నాడు. చాలా ధనవంతుడంట, ధనాన్నంతా సేవకు ఉపయోగించుకున్నాడు. నన్ను నేను వ్యయపరుచుకుంటున్నాను అన్నాడు. నేను బ్రతుకుడే క్రీస్తు, చావైతే లాభం అంటున్నాడు. అలాంటి స్థితి మనము దేవుని యొక్క వాక్యం విని మనము దేవుని బిడ్డలుగా ఉండాలని మనము నిశ్చయించుకోవాలి. కొరింథీ 2:5-20 కూడా దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడదము, క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలు కొరుచున్నాము. అంటే దేవుడు మనకి ఇచ్చిన సమాధానాన్ని మనం ఇతరులకి సమాధానకరంగా ఉండాలి. మన మాటలు, మన వేదనలో మన బిడ్డలను మన ఆదరణకరంగా మనం మాట్లాడాలి. వాటికి దేవుని వాక్యం చెప్పేవారిగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు భక్తుడు అన్నాడు, వాక్యానికి లోబడాలని, మనం క్రీస్తు రాయబారులుగా అనగా సువార్తకు సేవకులుగా ఉండాలని, విశ్వాసుల మధ్య మన ఇరుగు పరివారి మధ్య విశ్వాసుల మధ్య కొద్దిగా అండర్స్టాండింగ్ లేనప్పుడు, అసమాధానంగా ఉన్నప్పుడు వారిని ఏం చేయాలంటే సమాధాన పరిచే మాటలు మాట్లాడదు, కానీ ఒక పక్షాన్ని నిలబడి ఇంకో మాటలు ఎగదోస్తూ మనం దాన్ని ఎక్కువ చేసే వారముగా ఉండకూడదు. మన సంతోషంగా ఒకరినొకరు వాళ్ళని మాటలతో, దేవుని మాటల ద్వారా ఆదరించే వారముగా ఉండాలి. అలాంటప్పుడే ఆ కుటుంబాల్లో ఆ వ్యక్తుల మధ్య సంతోషం ఉంటుంది, కానీ ఒక పక్షాన చేర్చి ఆ తగాదులు ఇంకా పెంచే వరకు మనము ఉండకూడదు. మన సంఘాల్లో కూడా ఒకరికొకరు సమాధానం ఉన్నట్లయితే, మనము సమాధానం పరిచినట్లయితే నా కుమారుడు నా కుమార్తె సమాధానంగా ఉన్నాను ప్రభు సంతోషిస్తాడు, నీ గురించి నా గురించి. కాబట్టి మన మాటలు కూడా మనం మాట్లాడడానికి నిదానించాలంట. మనం వినడానికి వినాలి, అది త్వరపడి మాట్లాడకూడదు. దేవుని యొక్క మాటలే మనము మాట్లాడాలి. ఏ విధంగా మాట్లాడుతున్నామో దేవుని సహాయంతో మనము దేవుని బిడ్డలుగా ఉన్నట్లయితే మన మాటలు ఆదరణకరంగా ఉంటాయి. అలాగే పరిశుద్ధాత్మనందరి ఆనందమై ఉన్నది. యోహాను సువార్త 16:33 కూడా లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అంటున్నాడు. నిజ క్రైస్తవుల కంట ఈ లోకంలో శ్రమలు ఉంటాయి, అయినా ధైర్యంగా ఉండండి, నేను లోకాన్ని జయించాను అంటున్నాడు. యేసు ప్రభువాన్ని సాతాను శోధించినది, ఆయనలో ఆ యొక్క శోధనే జయించాడు. అలాగే క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకు ఉద్దేశించే వారికి శ్రమలంట. లేదు ఈ రోజు నుంచి నేను బాగుంటాను, దేవుని బిడ్డగా ఉంటాను, దేవుని మాటలు వింటాను అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడే శ్రమలు, ఇంట్లో శ్రమలు, బయట శ్రమలు, అబ్బో ప్రార్థనకి వెళ్తున్నాడే, బైబిల్ పట్టుకుంటున్నాడే అని వ్యంగ్యమైన మాటలు వస్తాయి. నిజంగా చేసేవాళ్ళు కూడా ఇతరుల వల్ల వాళ్ళకి ఆటంకాలు వస్తాయి, సేవకు ఆటంకాలు వస్తాయి, సేవకులకి శ్రమలు వస్తాయి. కానీ అన్నీ కూడా దేవుని సహాయంతో మనము వాటిని జయించే వరముగా ఉండాలి. కాబట్టి మనం సద్భక్తితో బ్రతికితే మనకి హింసలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కానీ మనం దేవుని దగ్గర మనం అడిగినట్లయితే అవన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే హబక్కు 3:17 కూడా అంజూరపు చెట్లు పోయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపలేక ఉండినను, చేరిలోని పైరు పంటకు రాకపోయినను నేను యెహోవా యందు ఆనందిస్తాను అన్నాడు. ఎన్ని కష్టాలు, ఎన్ని వచ్చినా కానీ, బాధలు వచ్చినా కానీ, కాపు లేకపోయినా, పంట లేకపోయినా నేనెప్పుడు ప్రభునందు ఆనందిస్తానని హబక్కు భక్తుడు చెప్తున్నాడు. అలాగే ఫిలిప్పీ 4:4 కూడా ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి,
మరలా చెప్పుదును ఆనందించుడి. మనం ఉన్న దాంట్లోనే తృప్తి పడే వారముగా ఉండాలి. దేవుని కలిగి ఉండి ఈ లోకంలో ఏది కూడా మనము ఆశించము, దాని యందు మనం మనసు పెట్టము, కానీ ఎల్లప్పుడూ ప్రభువును సంతోష పెట్టే వారముగా ఉండాలి. ఆయన యొక్క సకలమైన ఆజ్ఞలకు లోబడే వారముగా మనము ఉండాలి. అలాగే పేతురు మొదటి పత్రిక 4:16 కూడా ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచాలి. ఎవరైనా బయటికి వెళ్ళినప్పుడు, ఎక్కడైనా చదువుకునే చోట, ఫ్రెండ్స్ దగ్గర, అన్యుల మధ్య మన క్రైస్తవులు అని చెప్పుకోవడానికి మన బిడ్డలు మనము కూడా కొన్నిసార్లు అపనమ్మకంగా ఉంటాము, చెబితే ఏమన్నా అవమానిస్తారేమోనని. కానీ లోకములు మన ధైర్యంగా దేవుని బిడ్డలని మనము చెప్పేవారముగా ఉండాలి, సిగ్గుపడకూడదు. క్రైస్తవుడైనందుకు సిగ్గుపడక ఆయన మహింపరిచే వారముగా ఉండాలి. అలాగే శ్రమలను అనుభవించడానికి దేవుడు మమ్మల్ని ఈ లోకంలో పుట్టాడు. క్రైస్తవులకు ఎందుకు పుట్టించాడంటే శ్రమలు అనుభవించాలంట. మత్తయి 5:11 కూడా ఉంది, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు అంటున్నారు. ఆయన యందు మనముంటూ, ఆయన సేవలో మనముంటూ సద్భక్తితో ఉంటే ఎన్ని చెడ్డ మాటలు పలికినా, ఎన్ని మాటలు పలికినా మనం ఎదురు ఉన్నట్టయితే ఆయన మీరు ధన్యులు అంటున్నాడు. అవన్నీ తండ్రి చూసుకుంటాడు. మన పని మనం చూసుకోవాలి, ఎదురు మాట్లాడకూడదు. ఈ లోకస్తులు ఎన్నో అంటూ ఉంటారు, దానికి ఎదురు సమాధానం చెప్పినట్టు ఇదే నా వాక్యము వింటుంది, ఇదే నా ప్రార్థన పోయిందని మనల్ని రివర్స్ అంటారు. కాబట్టి మనం ఏ మాటలు మనం వాడికి నోటికి నోరు ఇవ్వకూడదు. అలాగే అనేక శ్రమలు అనుభవించిన తర్వాత మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపాలని ఇక్కడ అపొస్తలుల కార్యము 14:22 ఉంది. సువార్త ప్రకటన సమయంలో ఎవరైనా నిందించినా, హింసించినా, అబద్ధముగా చెడ్డ మాట పలికినా మనం అవన్నీ కూడా దేవునికి అప్పచెప్పుకోవాలి. ఆయన బిడ్డలంగా నీతిగా మనము జీవించే వారముగా ఉండాలి. అలాగే మత్తయి 24:35 కూడా ఆకాశమును భూమియు గతించును కానీ నా మాటలు ఏమాత్రమును గతింపవు. మన మాటలు గతించిపోతాయి, దేవుని మాటలు గతించనివి. ఆయన మాట ఇచ్చి తప్పని దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. తీతు పత్రిక 1:4 కూడా అబద్ధ మాట నేరని దేవుడు. కాబట్టి దేవుని మాటలు పవిత్రమైన మాటలు. ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. అలాగే యెహోషువ 21:43 కూడా ఇశ్రాయేలీయులతో చేసిన వాగ్దానం నెరవేర్చాడు. మన దేవుడు వాగ్దానాలు నెరవేర్చే దేవుడు, మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. కాబట్టి దేవుని మాటలు ఎలా ఉంటాయంటే మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 24-25 భాగంలో, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. అంటే యేసు ప్రభు మాటలు విని వాటి చొప్పున చేసే ప్రతి వాడు ఎలాంటి వాడంటే బుద్ధిమంతుడంట. బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడిపోలేదు. అది స్థిరమైన పునాది అన్నమాట. బండ మీద, క్రీస్తు అనే బండ మీద కట్టుకున్నాడు కాబట్టి గాలి, వాన, వరద వచ్చినా కానీ, విసిరి కొట్టినా కానీ అది బండ మీద వేయబడినది కనుక అది పడిపోలేదు. అలాగే ఈ ఇంకొక వచనం ఏంటంటే, రెండవది ఇసుక మీద కట్టిన ఇల్లు అనమాట. ఆ ఇసుక మీద కట్టిన ఇల్లు ఎలాంటిది? బుద్ధిహీనుడు అనమాట. ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుడు పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. అంటే దేవుని ఎరగని వారు దేవుని మీద ఆధారపడిన వారు, దేవుని ఎరగని వాడు ఇసుకను పోలిన వారు. దేవుని ఎప్పుడైతే ఆయన మాటకి లోపడతామో బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతులుగా పోలి ఉంటాము. దేవుని మాటలకు లోపడి జీవించిన వారి జీవితం స్థిరంగా ఉంటుంది. వాన, వరద, గాలి ఏది వచ్చినా చెదరగొట్టలేదు. ఈ లోకంలో మనము స్థిరులుగా ఉంటాము. ఎందుకంటే యేసు ప్రభువే మనకు బండ, ఆ బండ క్రీస్తే కాబట్టి. అలాగే యోహాను 5:24 కూడా నా మాటలు విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు
నిత్య జీవము కలవాడు. కాబట్టి ఆయన మాటలు ఎందుకు విశ్వసించాలి? దేవుని మాటలు ఎలాంటివి అంటే పరిశుద్ధమైన మాటలు, నీతి గల మాటలు, జీవపు మాటలు, ఆదరణకరమైనటువంటి మాటలు, సంతోషం పుట్టించే మాటలు. అలాంటి ఈ లోకంలో మన మాటలు ఎలాంటివి అంటే దేవుని ఎరగిన వారి మాటలు, విస్తారమైన మాటలు మాట్లాడతారు. వట్టి మాటలు వాడి నోటికి ఎంత వస్తే అవి మాట్లాడతారు. వంకర మాటలు, ఇతరుల గురించి చెప్పుకోవడం, గుంపులు గుంపులుగా వంకర మాటలు, వ్యర్థమైన మాటలు. నువ్వు మాట్లాడే ప్రతి మాటకి విమర్శ దినాన లెక్క గొప్ప చెప్పవలసినది. కాబట్టి మన మాటలు తగు మాత్రముగా ఉండాలి. కాబట్టి దేవుని మాటలు పవిత్రమైనవి, అవి పరిశుద్ధమైనది. కాబట్టి ఆయన మాటలు మనం ఎందుండాలంటే మనం దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడే ఆయన మాటలు, ఆయన వాక్యాలు మన హృదయంలో ఉంటుంది. అలాగే దేవుని రాజ్యంలో ప్రవేశించిన వారు కొందరున్నారు. కొరింథీ మొదటి పత్రిక 6:9 కూడా అన్యాయస్తులు దేవుని రాజ్యమును వారసులకు అన్యాయంగా ఒకళ్ళని మోసపరిచి అన్యాయంగా చేసేవాడు జీవితాలు వాడు దేవుని రాజ్యములకి వారసులు కాదు. అలాగే దొంగలైనను, లోపులైనను, త్రాగుబోతులైనను, నేను తాగుతున్నాను ఎవరు సాగిస్తున్నారా, నా శరీరము నేనంటారు. కానీ త్రాగుబోతులు కూడా వాడు చేరాలంట పరలోక రాజ్యంలో. దూషకులు, దోచుకున్న వారు దేవుని రాజ్యంలో వారసులు కాలేరు. అలాగే ప్రకటన 21:8 కూడా పిరికివారు, మొట్టమొదటిగా పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండముల పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. కాబట్టి ఆయన రాజ్యమును మనం ప్రవేశించాలంటే ఏం చేయాలంటే మార్కు సువార్త 15:16 కూడా నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షింపబడతారు, నమ్మని వారికి శిక్ష విధింపబడుతుంది. కాబట్టి సర్వలోకమునకు వెళ్ళి మనము సర్వ సృష్టికి దేవుని బిడ్డలమైన మనము ఆ సువార్తను ప్రకటించే వారముగా ఉండాలి. సమస్త జనులను శిష్యులుగా చేయాలని ప్రభు చెప్పాడు. ఆయన రాకడ రాయవారులంగా మన దేవుని బిడ్డలంగా మనము ఆయన రాకడ కొరకు ఎదురు చూచి ఆయన రాజ్యంలో ఉండేవారు మనం ఉండడమే కాదు, కానీ మన కుటుంబస్తులు, మన సంఘస్తులు, మన సహవాసులు కూడా ఉండాలని ఆయన గురించి మనం ప్రకటన చేసేవారముగా ఉండాలి. ఆయన మనకు ఎన్నో మేలు చేశారు. ఆయన పుట్టుక, ఆ తర్వాత ఆయన సేవ, ఆయన మరణము, ఆయన పునరుద్ధానం గారి మనం చెప్పినట్లయితే అదే సువార్త ప్రకటన. ఆయన జీవితాన్ని మనం ఇతరులకు చెప్పాలి. మనం కలిగిన మేడను వాడు కూడా చెప్పినట్లయితే ఆ నిత్య నరకాగ్నిలో ఉండకుండా ఆయన రాజ్యములు ఆయన బిడ్డలుగా ఆయన వారసులుగా ఉంటారు. అలాగే మన మొదటి పత్రిక 1:9 కూడా మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. కాబట్టి ఆయన యొక్క రక్తమే మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది. ఏ రక్తము మనల్ని చేయదు, కానీ ఆయన మన పాపముల గురించి మనం ఒప్పుకోవాలి. పశ్చాత్తాపంతో ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగినవాడు. కాబట్టి ఆ యమన రక్తంతో మనల్ని, మన పాపాలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. కాబట్టి ఈ రోజే దేవుడు మనకిచ్చిన ఈ గడువుగా మనము ఆ యొక్క రక్షణను పొంది ఆయన బిడ్డలుగా ఉన్నట్లయితే మన బిడ్డల, మన ఇంట్లో మన స్వాస్థ్యాలు మనం ఎలా ఇస్తామో ఆ పరలోక తండ్రి కూడా తన కుమార్తెల కొరకు ఆ నిత్య రాజ్యాన్ని పరలోక రాజ్య వారసులుగా చేయడానికి మళ్ళా వస్తున్నాడు. మనం తీసుకెళ్ళడానికి ఈ రెండవ రాకడను మనం సిద్ధపడినట్లయితే ఆయన ఉండి స్థలంలో మనం ఉండడానికి ఆయన తీసుకెళ్తాడు. కాబట్టి మనం సిద్ధపడి ఆయన కొరకు ఎదురు చూసే వరముగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించిన కాక